హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిఖిలేష్. సో మీకు రెసిపీ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా థంబ్నెయిల్ చూస్తే. ఎస్, సో పిజ్జా చేస్తున్నాను అన్నమాట. అయితే ఈ పిజ్జా చేసుకోవడం చాలామంది చాలా సింపుల్, చాలా ఈజీ అని చెప్తారు. కాకపోతే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అయితే పిజ్జా బేస్ చేయడం ఇంకా పెద్ద ప్రాసెస్ అన్నమాట. సో మనము రెగ్యులర్గా బయట ఫుడ్ తినడం, ఎక్కువ ప్రైస్ పెట్టడం కన్నా బెటర్ ఏంటి అని అంటే, సో మనం ఇంట్లోనే పిజ్జా చేసుకోవడం. సో మరి డో కరెక్ట్గా రావాలి కదా అని అంటే, సో డో మనకి బయట మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో మనకి 15 రూపీస్కి ఒక డో అనేది, మనకి ఒక రోటీ టైప్ అనేది వస్తుంది, బ్రెడ్ అనేది. సో మనకి 30 రూపీస్కి 2 వస్తాయి. మనకి డీమార్ట్లో కానీ ఎనీ సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. మరి ఇంతకీ పిజ్జా ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. సో మనం ఈ డో కూడా ఇంట్లోనే చేసుకోవాలి అంటే ఎలా అయినా మైదా పిండితోనే చేయాలి. అదేదో తెచ్చుకుంటే బెస్ట్. సో సింపుల్గా కొద్దిగా తొందరగా అయిపోతుంది. నార్మల్ పిజ్జా చేయడం కన్నా ఇంకా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఓకే, మనమైతే ఫస్ట్ ఈ పిజ్జా బేస్ అనేది తీసుకొని దీని మీద లైట్గా బటర్ కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత మనము ఏమంటారు, పిజ్జా సాస్ దొరుకుతుంది, లేకపోతే పిజ్జా స్ప్రెడ్ ఏదైనా పర్లేదు. నేను షేజ్వాన్ సాస్ అనేది తీసుకుంటున్నాను, చిల్లీ సాస్ అనేది. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి. మీకు డైరెక్ట్గా పిజ్జా బేస్ సాస్ కూడా దొరుకుతుంది, పిజ్జా సాస్ అని. సో ఇప్పుడు ఇది ఏదైతే చిల్లీ సాస్ ఉందో ఇది నేను ఈ పిజ్జా బేస్ మీద మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసిన తర్వాత టాపింగ్స్, సో మనకి నచ్చిన టాపింగ్స్ అన్నీ తీసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. సో చాలామందికి ఇవి ఎలా కట్ చేయాలి అని కూడా అడుగుతున్నారు. ఏం లేదండి, ఒక ఆనియన్ని 2 పీసెస్ కింద కట్ చేసి ఆ తర్వాత లేయర్స్ ఏవైతే ఉంటాయో ఆ లేయర్స్ని సపరేట్ చేసి ఇలా పెట్టుకోవడమే. సో ఇందులో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్ కానీ ఎల్లో బెల్ పెప్పర్, సో మనకి రెడ్ క్యాప్సికమ్ కానీ ఎల్లో క్యాప్సికమ్ కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో టాపింగ్స్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు ఏది నచ్చితే అది. వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, చికెన్ అంటే చికెన్ వేసుకోవచ్చు, పనీర్ అంటే పనీర్ వేసుకోవచ్చు, ఇలా అన్నమాట. సో నేను ఇప్పుడు వెజ్ పిజ్జా చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి చీజ్ అన్నమాట. సో చీజ్ కూడా మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎక్కువ చీజ్ తినాలి అనుకుంటే చీజ్ ఎలా వచ్చిందో అలాగా మీరు ఒక 2 నుంచి 3 నుంచి 4 పీసెస్ వేసుకోవచ్చు. కాకపోతే అలా చాలా ఎక్కువ అవుతుంది. కాకపోతే కొంతమందికి చీజ్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ఎక్స్ట్రా చీజ్ అని కూడా వేసుకుంటారు కాబట్టి, సో ఎలా అయితే వచ్చాయో పీసెస్ లాగా అలాగే వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలా చిన్న పాస్తా పీసెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను. సో ఈ రేంజ్లో మనకి చీజ్ అనేది సరిపోతుంది అన్నమాట. సో మనకి ఆల్మోస్ట్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. దీని మీద నేను కొద్దిగా టేస్ట్ కోసం, సీజనింగ్ కోసం సో ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ అనేది వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పిజ్జా కుక్ అయిన తర్వాత వేసుకోవచ్చు ఇవి. కాకపోతే ఇవి కూడా కొద్దిగా వాటికి స్టిక్ అవుతాయని నేను ముందు వేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మనకి పిజ్జా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకుందాం. సో ఎయిర్ ఫ్రైయర్లో చేయబోతున్నాను అన్నమాట. అయితే ఎయిర్ ఫ్రైయర్లో మీరు పెట్టుకోవాలి అని అనుకుంటే 180 degrees, సో 6 to 8 minutes పెట్టుకోండి, సరిపోతుంది. సో ఒకవేళ పిజ్జా బేస్ మీ ఓన్గా తయారు చేస్తే మాత్రం మినిమం 20 to 25 minutes పడుతుంది. కాకపోతే ఇది ఆల్రెడీ బేక్ అయిన పిజ్జా బేస్ కాబట్టి మనకి 6 to 8 minutesలో కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. మనకి ఆ చీజ్ అనేది కూడా మొత్తం పిజ్జా బేస్కి పట్టేసింది, ఆ టాపింగ్స్కి అదంతా. దీన్ని మనం ఇంకా పిజ్జా కట్టర్తో కట్ చేసుకొని తినేయటమే. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. చాలా వేడిగా ఉంది. ఎయిర్ ఫ్రైయర్ కూడా మనకి ఆల్మోస్ట్ అవెన్ ఎలా ఉంటుందో అలాగే హీట్ అవుతుంది అన్నమాట. సో అందుకే జాగ్రత్తగా తీసుకోవాలి. చేతులు కొద్దిగా కాలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసేసేయాలి. సో తీసిన తర్వాత మీరు దీన్ని కట్ చేసుకొని పీసెస్ కింద చేసేసుకొని తినేయటమే. సో చాలా సింపుల్గా, చాలా ఈజీగా అని అంటారు కానీ కొద్దిగా కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. టాపింగ్స్ కానీ, మనం పైన వేసే ఆరిగానో కానీ, చిల్లీ ఫ్లేక్స్, చీజ్, ఈ టాపింగ్స్
పిజ్జా సాస్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఉంటేనే మనం పిజ్జా చేసుకోగలుగుతాం. సో ఇవి కొన్ని ఉన్నా కానీ మనం ఈజీగా పిజ్జా చేసుకోవచ్చు. సో ఇంట్లోనే సింపుల్గా, ఈజీగా, టేస్టీగా యమ్మీ పిజ్జాని మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన టెంపరేచర్ 180 degrees అండ్ 6 to 8 minutes. ఫస్ట్ 6 minutes పెట్టండి, చూడండి. తర్వాత ఇంకో 2 minutes మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఈ పిజ్జా చేయడం అనేది ఎంత సింపుల్గా చేసేసామో చూసేసారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.